వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు టైమింగ్స్కి సంబంధించిన కొన్ని ఈడియమ్స్ను కొన్ని ఫ్రేజెస్ను డిస్కస్ చేద్దాం. వీటిని మనం తరచుగా స్పీచెస్లో వింటూ ఉంటాం. మీరు వీటిని నేర్చుకున్నట్లయితే మీ యొక్క లాంగ్వేజ్లో, మీ యొక్క కాన్వర్జేషన్లో, మీ యొక్క సంభాషణలో మీరు కూడా వీటిని ఉపయోగించవచ్చు. ఇవి మనకు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. అదే మనం మెయిన్ క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అండి. నేను రాసిన 4 పుస్తకాలు అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ వన్ జీరో టు హీరో స్పోకెన్ ఇంగ్లీష్, తర్వాత క్లాసెస్కి సంబంధించి అన్లాక్ క్లాసెస్, అడ్వాన్స్డ్ ఫ్రేజెస్, చివరిది 297 ఫ్రేజల్ వర్బ్స్. ఈ పుస్తకాలన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కొన్ని పుస్తకాలు అమెజాన్లో కూడా దొరుకుతాయి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. లేదా డైరెక్ట్గా మీరు పర్చేస్ మా దగ్గర నుంచి చేయవచ్చు. కింద నంబర్ కూడా మీకు కనబడుతుంటుంది. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్తాం. ఫస్ట్ ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ చూద్దాం. అగైనెస్ట్ ద క్లాక్. అగైనెస్ట్ ద క్లాక్ అంటే అర్థం ఏంటంటే సమయానికి వ్యతిరేకంగా వెళ్ళడం, అలా అర్థం కాదండి. దీని అర్థం ఏంటంటే సమయం అయిపోతూ ఉంటుంది. ఆ సమయం అయిపోయే ముందే ఒక పని చేయడానికి ప్రయత్నించడాన్ని అగైనెస్ట్ ద క్లాక్ అంటారు. సమయం అయిపోతుంటుంది. ఉదాహరణకు ఒకరికి రేపు నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది. హీ హ్యాస్ అన్ ఎగ్జామ్. అతను ఏం చేస్తున్నాడంటే ఈరోజు చదువుతున్నాడు. అంటే ఏం అగైనెస్ట్ ద క్లాక్ వెళ్తున్నాడు. అంటే తక్కువ సమయంలో ఆ సిలబస్ను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. హీ హ్యాస్ అన్ ఎగ్జామ్, హీ స్టడీయింగ్ అగైనెస్ట్ ద క్లాక్. ఉదాహరణకు చాలా టైం వేస్ట్ చేస్తాం. వీ వేస్టెడ్ టూ మచ్ టైం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? అగైనెస్ట్ ద క్లాక్ వెళ్తున్నాం ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి. వీ వేస్టెడ్ టూ మచ్ టైం. నౌ వీఆర్ రేసింగ్ against the clock. Now we are racing against the clock to finish the project on time. He is working against the clock. తర్వాత in the nick of time, అదేవిధంగా at the 11th hour. in the nick of time అంటే అర్థం ఏంటంటే చివరి నిమిషంలో, సరైన సమయంలో అని చెప్పడానికి in the nick of time అంటారు. బాగా అర్థం చేసుకోండి. at the 11th hour అన్నా కూడా చివరి నిమిషంలో అనే అర్థం. ఇన్ ద నిక్ ఆఫ్ టైం అంటే పాజిటివ్ వేలో చెప్తాం. అట్ ద 11th hour అంటే 11 గంటలకు, అంటే చివరి సమయంలో. నెగిటివ్ వేలో చెప్పడానికి అట్ ద 11th hour అని చెప్తారు. బాగా అర్థం చేసుకోండి. ఉదాహరణకు ట్రైన్ 12 o'clock ఉంది. ఒక 5 minutes బిఫోరే వచ్చారు. దీని ఏమంట? ఇన్ ద నిక్ ఆఫ్ టైం అంటారు. కరెక్ట్ ఎగ్జాక్ట్ 1 minute బిఫోర్ వచ్చారు. దీని ఏమంట? అట్ ద 11th hour అంటారు. అంటే నెగిటివ్ సెన్స్లో చెప్పేటప్పుడు ఏమంట? అట్ ద 11th hour అంటారు. ఇన్ ద నిక్ ఆఫ్ టైం అంటే చివరి నిమిషంలో, సరైన సమయం చెప్పడానికి ఇన్ ద నిక్ ఆఫ్ టైం అంటారు. ఉదాహరణకు డాక్టర్ చివరి నిమిషంలో సరైన సమయానికి వచ్చాడు పేషెంట్ను సేవ్ చేయడానికి. ద డాక్టర్ కేమ్ ఇన్ ద నిక్ ఆఫ్ టైం టు సేవ్ ద పేషెంట్. మేము చివరి నిమిషంలో వచ్చాం. వీ కేమ్ జస్ట్ ఇన్ ద నిక్ ఆఫ్ టైం. వాళ్ళు పనిని నిక్ ఆఫ్ టైంలో పూర్తి చేశారు. దే కంప్లీటెడ్ దేర్ వర్క్ ఇన్ ద నిక్ ఆఫ్ టైం. అట్ ద 11th hour అంటే నెగిటివ్ సెన్స్లో వాడతాం. చివరి నిమిషంలో అని చెప్పడానికి ఇన్ ద నిక్ ఆఫ్ టైం అంటాం. అతడు ఎప్పుడు తన పనిని అట్ ద 11th hour చివరి నిమిషంలో పూర్తి చేస్తాడు. నెగిటివ్ సెన్స్ చెప్పేటప్పుడు ఈ విధంగా చెప్తాం. హీ ఆల్వేస్ ఫినిషెస్ హిజ్ వర్క్ అట్ ద 11th hour. అదేవిధంగా ఈ విధంగా చెప్పవచ్చు ఇంకొకరికి, ఎవరికైనా సందర్భాన్ని బట్టి. 11th hour నన్ను రిమైండ్ చేసినట్లయితే నేనేం చేయగలను? ఇఫ్ యూ రిమైండ్ మీ అట్ ద 11th hour, వాట్ కెన్ ఐ డూ? ఇఫ్ యూ రిమైండ్ మీ అట్ ద 11th hour, వాట్ కెన్ 11th hour అంటే చివరి నిమిషంలో రిమైండ్ చేస్తే నేనేం చేయగలను? జస్ట్ ఒక సెంటెన్స్ ఇది. ఇన్ ద నిక్ ఆఫ్ టైం అంటే చివరి నిమిషంలో, సరైన సమయంలో చెప్పడానికి పాజిటివ్ వేలో చెప్పడానికి ఈ విధంగా ఉపయోగిస్తాం. అట్ ద 11th hour అంటే అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ టైం అయిపోతుంది, అలాంటి సందర్భంలో చెప్పడానికి అట్ ద 11th hour అంటారు. హీ ఆల్వేస్ వర్క్స్ అట్ ద 11th hour. అతడు ఎప్పుడు తన పనిని చివరి నిమిషంలో పూర్తి చేస్తాడు, చివరి నిమిషంలో చేస్తాడు. తర్వాత టైం ఫ్లైస్. టైం ఫ్లైస్ అంటే అర్థం టైం ఫ్లైస్. ఫ్లై అనేది వర్బ్. ఇది అంటే సమయం ఎగిరిపోవడం. అంటే అర్థం ఏంటంటే సమయం చాలా వేగంగా గడిచిపోయింది అని చెప్పే సందర్భంలో టైం ఫ్లైస్ అంటారు. ఉదాహరణకు సంతోషంగా ఉన్నప్పుడు సమయమే కనబడదు. బిజీగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు సమయమే కనబడదు. సమయం ఎగిరిపోయింది అంటే అర్థం ఏంటంటే సమయమే కనబడదు. టైం ఫ్లైస్ వెన్ వీఆర్ బిజీ అండ్ హ్యావింగ్ ఫన్. ఆనందంగా ఉన్నప్పుడు సమయం ఏమవుతుంది? కనబడదు. అదే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సమయమే గడిచిపోదు. టైం డజంట్ ఫ్లై వెన్ వీ హ్యావ్ ప్రాబ్లమ్స్. వెన్ వీఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్,
టైం డజంట్ ఫ్లై. సమయం గడిచిపోదు. ఎప్పుడు సమస్యలు ఉన్నప్పుడు ప్రతి నిమిషం కూడా కష్టంగా అనిపిస్తుంది గడవడం అనేది. అలా కాకుండా హ్యావింగ్ ఫన్లో ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు టైం అనేది చాలా స్పీడ్గా గడిచిపోతుంది. తర్వాత ఒక అడ్వర్బియల్ ఫ్రేజ్ బ్యాక్ ఇన్ ద డే. బ్యాక్ ఇన్ ద డే అంటే అర్థం ఏంటంటే ఆ రోజుల్లో మనం జనరల్గా వింటూ ఉంటాం, అప్పట్లో మేము ఇలా ఉండేవాళ్ళము, అప్పట్లో ఇలా ఉండేది అని చెప్తూ ఉంటాం. బ్యాక్ ఇన్ ద డే, పూర్వకాలంలో, అప్పట్లో అని చెప్పడానికి బ్యాక్ ఇన్ ద డే అంట. ఒక ఎగ్జాంపుల్, ఆ రోజుల్లో ఫోన్స్ అనేవి చాలా పెద్దగా ఉండేవి. బ్యాక్ ఇన్ ద డే ఫోన్స్ యూజ్ టు బి వెరీ బిగ్. ఆ రోజుల్లో పిల్లలు అవుట్డోర్స్ ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొబైల్ ఫోన్స్తో ఎక్కువ సమయం గడుపుతున్నారు. బ్యాక్ ఇన్ ద డే చిల్డ్రన్ యూజ్ టు ప్లే అవుట్డోర్స్ అలాట్. పూర్వకాలంలో రాజులు పరిపాలించేవాళ్ళు. బ్యాక్ ఇన్ ద డే కింగ్స్ యూజ్ టు రూల్. సో అర్థమైంది. బ్యాక్ ఇన్ ద డే ఆ రోజుల్లో అలా ఉండేవాళ్ళం, ఆ రోజుల్లో అలా జరిగేది అని చెప్పడానికి బ్యాక్ ఇన్ ద డే అంటాం. అహెడ్ ఆఫ్ టైం, సమయం కంటే ముందరే, షెడ్యూల్ కన్నా ముందరే అని చెప్పడానికి అహెడ్ ఆఫ్ టైం అంటాం. మేము మా ప్రిపరేషన్స్ని షెడ్యూల్ కన్నా ముందే పూర్తి చేసాం. వీ ఫినిష్డ్ అవర్ ప్రిపరేషన్స్ అహెడ్ ఆఫ్ టైం. అహెడ్ ఆఫ్ టైం అంటే సమయం కంటే ముందే. అహెడ్ ఆఫ్ టైం, అవుట్ ఆఫ్ టైం ఇది ఒక అడ్జెక్టివ్ ఫ్రేజ్. సమయం అయిపోయింది అని చెప్పడానికి అడ్జెక్టివ్ అవుట్ ఆఫ్ టైం వాడతాం. మా సమయం అయిపోయింది, మాకు సమయం సరిపోలేదు. వీఆర్ అవుట్ ఆఫ్ టైం. అతడు ఆలస్యం చేశాడు కాబట్టి మాకు సమయం అయిపోయింది. హీ వాజ్ లేట్ సో వీఆర్ అవుట్ ఆఫ్ టైం. వీఆర్ అవుట్ ఆఫ్ టైం. తర్వాత బై ద టైం అంటే అర్థం ఏంటంటే ఆ సమయానికి, బై ద టైం కంజంక్షన్ ఇది, ఆ సమయానికి వాళ్ళు గ్రహించే లోపలే చాలా ఆలస్యం అయిపోయింది. వాళ్ళ సమస్య గురించి గ్రహించే లోపలే చాలా ఆలస్యం అయిపోయింది. బై ద టైమ్ దే రియలైజ్డ్ ద ప్రాబ్లమ్స్ ఇట్ వాస్ టూ లేట్. బై ద టైమ్ దే రియలైజ్డ్ ద ప్రాబ్లమ్ ఇట్ వాస్ టూ లేట్. మీరు వచ్చే సమయానికి, మేము అక్కడ చేరుకునే సమయానికి వాళ్ళు వెళ్ళిపోయారు. దే హ్యాడ్ గాన్ బై ద టైమ్ వీ రీచ్డ్ దేర్. దే హ్యాడ్ గాన్ బై ద టైమ్ వీ రీచ్డ్ దేర్ అంటే ఆ సమయానికి అని చెప్పడానికి బై ద టైం అంటుంటాం. తర్వాత ఫర్ ద టైం బీయింగ్, ప్రస్తుతానికి వస్తువు వాడండి అని చెప్పడానికి యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద టైం బీయింగ్. అంటే ప్రస్తుతానికి యూ కెన్ యూజ్ దిస్ ఫర్ ద టైం బీయింగ్. ప్రస్తుతానికి మీరు ఇక్కడ స్టే చేయొచ్చు. యూ కెన్ స్టే హియర్ ఫర్ ద టైం బీయింగ్. యూ కెన్ స్టే హియర్ ఫర్ ద టైం బీయింగ్. అదేవిధంగా ఇన్ నో టైం, చూస్తూనే ఏదైనా సరే జరిగిపోయింది అని చెప్పే సందర్భంలో ఇన్ నో టైం అంటారు. చూస్తూనే ఏదైనా చూస్తూనే అంటే త్వరగా ఏదైనా గడిచిపోయింది అని చెప్పే సందర్భంలో, జరిగిపోయింది అని చెప్పే సందర్భంలో ఇన్ నో టైం వాడతాం. ఉదాహరణకు చూస్తూనే హాలిడేస్ గడిచిపోయాయి. ద హాలిడేస్ పాస్డ్ ఇన్ నో టైం అంటే త్వరగా. ద హాలిడేస్ పాస్డ్ ఇన్ నో టైం. అతడు ఆ సాఫ్ట్వేర్ను చూస్తూనే నేర్చుకున్నాడు, త్వరగా నేర్చుకున్నాడు. హీ లెర్న్డ్ ద న్యూ సాఫ్ట్వేర్ ఇన్ నో టైం. హీ లెర్న్డ్ ద న్యూ సాఫ్ట్వేర్ ఇన్ నో టైం. తర్వాత టేక్ యువర్ టైం. అదేవిధంగా టేక్ యువర్ ఓన్ టైం అని కూడా వింటూ ఉంటాం. టేక్ యువర్ టైం, టేక్ యువర్ ఓన్ టైం అంటే మీకు కావాల్సినంత సమయం తీసుకుని, జనరల్గా ఈ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. మీకు కావాల్సినంత సమయం తీసుకోండి డెసిషన్స్ చేయడానికి, నిర్ణయం తీసుకోవడానికి. టేక్ యువర్ టైం లేదా టేక్ యువర్ ఓన్ టైం టు మేక్ డెసిషన్స్. రెడీ అవ్వడానికి కావాల్సినంత సమయం తీసుకోండి. టేక్ యువర్ టైం టు గెట్ రెడీ. టేక్ యువర్ టైం టు గెట్ రెడీ. అదేవిధంగా ఏదైనా సరే నేర్చుకోవడానికి కావాల్సినంత సమయం తీసుకోండి. టేక్ యువర్ ఓన్ టైం టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. టేక్ యువర్ ఓన్ టైం, టేక్ యువర్ టైం అంటే కావాల్సినంత సమయం తీసుకోండి. తొందర చేయాల్సిన అవసరం లేదు, తొందర పడవలసిన అవసరం లేదు అని చెప్పే సందర్భంలో టేక్ యువర్ టైం అంటారు. ఉదాహరణకు మీరు ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారు, అతడు తొందర చేస్తున్నాడు, ఆ సందర్భంలో మీరు ఈ విధంగా చెప్పొచ్చు, డోంట్ హరీ, టేక్ యువర్ ఓన్ టైం టు గెట్ రెడీ. టేక్ యువర్ ఓన్ టైం టు మేక్ డెసిషన్స్. టేక్ యువర్ ఓన్ టైం టు డూ సంథింగ్. ఈ విధంగా టేక్ యువర్ ఓన్ టైం వాడుతూ ఉంటాం. టేక్ అనేది వర్బ్. తర్వాత టైం ఈజ్ ఆఫ్ ది ఎసెన్స్. టైం ఈజ్ ఆఫ్ ది ఎసెన్స్ అంటే అర్థం ఏంటంటే సమయం చాలా విలువైనది అని చెప్పే సందర్భంలో, ఏదైనా సరే ఎమర్జెన్సీ సమయంలో టైం చాలా విలువైనది అని చెప్పే సందర్భంలో టైం ఈజ్ ఆఫ్ ది ఎసెన్స్ వాడడం జరుగుతుంది. ఉదాహరణకు డ్యూరింగ్ అన్ ఎమర్జెన్సీ టైం ఈజ్ ఆఫ్ ది ఎసెన్స్ టు సేవ్ లైఫ్స్. ప్రాణాలు కాపాడడానికి, టు సేవ్ లైఫ్స్, ప్రాణాలు కాపాడడానికి అత్యవసర సమయంలో సమయం అనేది చాలా ముఖ్యమైనది. అదేవిధంగా మీరు ప్రాజెక్ట్ని ఈరోజే పూర్తి సబ్మిట్ చేయండి. సబ్మిట్ యువర్ ప్రాజెక్ట్
టుడే ఇట్ సెల్ఫ్ బికాస్ టైమ్ ఈజ్ ఆఫ్ ది ఎసెన్స్. అంటే ఏదైనా సరే సందర్భంలో సమయం చాలా ముఖ్యమైనది, ఈ సమయం గడిచిపోతే మళ్ళీ రాదు కాబట్టి, లేదా ఈ సమయం గడిచిపోతే మనం ముఖ్యమైనది ఏదైనా సరే కోల్పోతామని చెప్పే సందర్భంలో మీరు వీటిని వాడవచ్చు. టైమ్ ఈజ్ ఆఫ్ ది ఎసెన్స్. డ్యూరింగ్ అన్ ఎమర్జెన్సీ, టైమ్ ఈజ్ ఆఫ్ ది ఎసెన్స్ టు సేవ్ లైఫ్స్. సబ్మిట్ దిస్ ప్రాజెక్ట్ టుడే ఇట్ సెల్ఫ్ బికాస్ టైమ్ ఈజ్ ఆఫ్ ది ఎసెన్స్. అదేవిధంగా అరౌండ్ ద క్లాక్. అరౌండ్ ద క్లాక్ అంటే అర్థం ఏంటంటే 24 hours అని అర్థం. అరౌండ్ ద క్లాక్ అంటే అర్థం ఏంటి? 24 hours, 24 గంటలు, ఎప్పుడు అన్నీ వెళ్ళాలని చెప్పడానికి అరౌండ్ ద క్లాక్ అంటాం. మనం చూస్తూ ఉంటాం, ఉదాహరణకు మేము సర్వీస్ను అరౌండ్ ద క్లాక్ ప్రొవైడ్ చేస్తామంటే 24 గంటలు ప్రొవైడ్ చేస్తాం. వీ ప్రొవైడ్ అవర్ సర్వీసెస్ అరౌండ్ ద క్లాక్. మెనీ డాక్టర్స్ ట్రీట్ ద పేషెంట్స్ అరౌండ్ ద క్లాక్. చాలామంది డాక్టర్లు పేషెంట్స్ను త్రూ అవుట్ ద డే చూస్తారు. అంటే కొన్ని హాస్పిటల్స్లో ఆ ఫెసిలిటీ అనేది ఉంటుంది అరౌండ్ ద క్లాక్. సో హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఉన్నాయండి టైంకి సంబంధించి. నెక్స్ట్ క్లాస్లో వాటి గురించి డిస్కస్ చేద్దాం.